నీ బలహీనతల్ని బయట పెడుతున్నంత కాలం నిన్ను బాధ పెట్టేవారు పుడుతూనే ఉంటారు. తేనె తియ్యగా ఉంటుంది కదా అని దాన్ని నీరులా తాగకూడదు, అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ నీ బలహీనతల్ని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే నిజమైన అదృష్టం. ఎందుకంటే అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం ఎప్పటికీ పూరించలేదు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్లు కాదు, అలాగే తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి జరుగుతుంది అని తెలిసినవారు. మొదలైన ప్రతి పరిచయం కూడా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోక తప్పదు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిగానే అనిపిస్తుంది. మీరు దేనికి బాధపడకండి. ఎవరి విలువ ఏంటో అన్నది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టండి. కొన్ని పరిచయాలు అలాగే కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదు అని తెలిసినా కూడా వదులుకోలేనంతగా ప్రేమను పెంచుకోవడం మనసు చేసే మొదటి తప్పు. మనసులో ఉన్న మనిషి తోడుగా లేకపోతే చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా జీవితమంతా ఒంటరిగానే అనిపిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. కావాలనే దూరం పెడుతున్నప్పుడు కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అప్పటికే కారణాలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. మానవ సంబంధాలకు మరణం అనేది ఎప్పటికీ ఉండదు, కానీ నిర్లక్ష్యం, అహంకారం, అనుమానాలతోనే అవి దూరమైపోతూ ఉంటాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఎప్పటికీ కూడా నిజంగానే ఉంటుంది. అందరూ నమ్మినా కూడా అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం అనేది మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు, ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. బలవంతుడు కొట్టే దెబ్బనైనా తట్టుకొని నిలబడగలమేమో కానీ నమ్మినవాడు కొట్టే దెబ్బను మాత్రం తట్టుకొని నిలబడడం అంత సులభం కాదు. ఒక మంచి పుస్తకం ఎలాగైతే అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు. ఏదైనా సరే లోతుగా చదవాల్సిందే. కొందరు ఒక మాట అంటే పడరు, కానీ వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే ఒక లెక్క, వేరొకరి దగ్గరికి వస్తే ఇంకోలా ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నమ్మకం అనే పదం వింటేనే చాలామందికి నవ్వొస్తూ ఉంటుంది, ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తుంటే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది. మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది, ఇంకా ఇటుకలన్నీ కలిపితే ఒక గోడలా మారుతుంది. గోడలన్నీ కలిపితే ఒక భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవమున్న మనుషులకు లేదు. ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతలి వాళ్ళని నమ్మేటట్లు చెయ్యడమే. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. బాధ్యతల్ని గుర్తు చేసి మనల్ని బాగు చేసే భయం ఖచ్చితంగా మనకు అవసరమే. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం, ఇక చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం. కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెతుకు, వచ్చిన అవకాశంలో కష్టాన్ని వెతుకు. ఊహ అనేది అందంగా ఉండాలి, కానీ అపార్థంతో నిండి ఉండకూడదు. అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. మందిలో ఒకడిగా ఉండకు, సొంతగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పావుగా ఉండకు, ఆట ఆడే ఆటగాడిగా ఉండు. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం చూపించకపోవచ్చు, ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో.
నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. చెడ్డవాడి అరాచకం కంటే మంచివాడి మౌనమే ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. మీరు ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి. ఎందుకంటే కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కాబట్టి మాట కన్నా మౌనం మేలు. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు అర్థం. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చెయ్యనవసరం లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. జీవితమే ఒక విచిత్రం. ప్రతివారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము. పరిగెత్తడం అందరికీ తెలుసు, పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో, నిన్ను నువ్వే గెలిచినట్టు. శాశ్వతం కాని వాటి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అనే నిజాన్ని మర్చిపోతున్నాం. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఓర్చుకోవడం మార్చుకోవడం నేర్చుకోని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు. ఒకవేళ చేసుకున్నా ఆనందం ఉండదు. కలిసి బతకాలనుకున్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి. మన అలవాట్లు కూడా కొన్నింటిని మార్చుకోవాలి. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడం అవుతుంది. నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు. ఏ రోజైతే మన మౌనం అవతలి వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదని. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు. తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.